బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కాసేపట్లో సిడబ్ల్యూసీలో కీలక సమావేశం జరగబోతోంది. చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో జల వివాదాల కమిటీ తొలిసారి భేటీ జరగబోతోంది. ఈ నెల 2వ తారీఖున సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన 2 రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. అనంతరం ఇదే తొలి భేటీ. ఏపీ తెలంగాణ మధ్య నీటి నిర్వహణకు సంబంధించి కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీకి ఏపీ తెలంగాణ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇంజనీరింగ్ చీఫ్లు, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి చైర్మన్లు, ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్ హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై మరికొద్దిసేపట్లో సిడబ్ల్యూసీలో కీలక సమావేశం జరగబోతోంది. చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో జల వివాదాల కమిటీ తొలి భేటీ ఇప్పుడు జరగబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల వివాదాలు నడుస్తున్నాయి. గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు అలాగే ఉన్నాయి. ఈ నెల 2వ తారీఖున సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన 2 రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర జలశక్తి శాఖ. అనంతరం ఇదే తొలి భేటీ జరగబోతూ ఉంది. ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఈ భేటీలో ఏ రాష్ట్రాలు ఎటువంటి వాదనలను వినిపించబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎన్ని గంటలకు భేటీ జరగబోతోంది? ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది? రైట్ రోహిత్, షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు ప్రారంభం కావాల్సింది. ఇక మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ అధికారులు, 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కానీ ఇటు కేంద్ర వాటర్ కమిషన్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి కమిషన్ బోర్డు చైర్మన్ అనుపమ్ ప్రసాద్ కూడా మరి కాసేపట్లోనే ఈ సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ సంబంధించిన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ప్రజెంట్ మనం సిడబ్ల్యూసీ కార్యాలయం వద్ద మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. అంటే ఏపీ తెలంగాణ మధ్య నీటి నిర్వహణ అంశాలపై సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం అనేది తొలి సమావేశం జరగబోతుంది. జనవరి 2న సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన 2 రాష్ట్రాల అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఈరోజు కీలక చర్చ అనేది జరగబోతోంది. అంటే ఈరోజు ప్రధానంగా ఏ అంశాలపై చర్చించాలి ఏంటి అనే అంశాలపై ప్రధానంగా ఈరోజు ఇరువురి మధ్య చర్చ జరగబోతోంది. ఇరు రాష్ట్రాలు కూడా వారి సమస్యలను లేవనెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ అధికారులు, మరోవైపు ఇటు ఇంజనీరింగ్ చీఫ్లు కూడా పాల్గొనబోతున్నారు. కేఆర్ఎంబి అలాగే జిఆర్ఎంబి చైర్మన్లు కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఏపీ నుంచి అధికారులు ఎవరైతే జలవనరుల శాఖ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇతర అధికారులు హాజరుపోబోతున్నారు. తెలంగాణ నుంచి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, మరోవైపు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బాషా, మరోవైపు అమ్జద్ హుసేన్, ఇతర ఇంజనీర్ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. గత కొన్ని రోజులుగా కూడా అంటే ఈ నల్లమల సాగర్, పోలవరం నల్లమల సాగర్ సంబంధించిన ప్రాజెక్టు వివాదం అనేది 2 రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది. దీనికి సంబంధించి చర్చించడంతో పాటు గత 11 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నీటి వివాదాలు ఏవైతున్నాయో అవి ఈరోజు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన తొలి సమావేశం, కమిటీ సమావేశం అనేది జరగబోతోంది. దీంట్లో ప్రధానంగా ఎజెండా ఏంటి అనేది ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులకు అనుపమ్ ప్రసాద్ వివరించనున్నారు. ఎజెండా దాని ప్రకారం ఈ చర్చ అనేది జరగబోతుంది. ఈరోజు తొలి సమావేశం కాబట్టి ఈ సమావేశం యొక్క ఎజెండా పైన ప్రధానంగా చర్చ జరగనుంది. చర్చ జరిగిన తర్వాత దానికి వారు కూడా కొన్ని ప్రశ్నలు ఏమైనా అవకాశం అయితే కనిపిస్తోంది. వారి ప్రశ్నలను, వారి యొక్క నివేదికలను సమర్పించిన తర్వాత దానిపై ఫర్దర్గా మరొక సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కమిటీ యొక్క కాల వ్యవధి 3 నెలల కాలం అనేది ఈ సమావేశానికి, అంటే ఈ కమిటీ యొక్క వ్యవధి ఉంటుంది. అంటే ఇప్పటికే 1 నెల రోజులు కావస్తోంది. అంటే మరో 2 నెలల్లో ఈ కమిటీ అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ కీలక వివాదం ఏదైతుందో, నీటి సమస్య అనేది 2 రాష్ట్రాల మధ్య జటిలంగా మారుతుంది, రాజకీయ విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నీటి వివాదాన్ని రాజకీయ అస్త్రంగా కూడా 2 రాష్ట్రాలు మార్చుకునే అవకాశంగా
ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఒక పరిష్కారం చూపించాలి అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దానిలో భాగంగానే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, సలహాదారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. గతంలో కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రామానాయుడు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమస్య అనేది పరిష్కారం కావడం లేదు కాబట్టి సమన్వయం చేసుకుని ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవాలంటూ కూడా మొదట సూచించారు. కానీ సమస్య కూడా ఎక్కడ పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యను పరిష్కరించాలనేది కూడా ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తొలి సమావేశం జరుగుతుంది. దీంట్లో విధి విధానాలు ఏంటి అనేది కూడా ప్రధానంగా సమావేశంలో చర్చించి ఫర్దర్గా మరొక మీటింగ్ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ శివ, ఏపీ జల వివాదాల పరిష్కారానికి ఈరోజు కీలక సమావేశం జరగబోతోంది. చైర్మన్ అనుపమ్ ప్రసాద్ నేతృత్వంలో జల వివాదాల కమిటీ తొలి భేటీ మరికొద్దిసేపట్లో ఢిల్లీలో జరగబోతోంది. ఈ నెల 2వ తారీఖున సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటైంది. కేంద్ర జలశక్తి శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే తొలి భేటీ కాబోతుంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి నిర్వహణకు సంబంధించి కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అత్యంత కీలకమైన ఈ భేటీకి ఏపీ తెలంగాణ నుంచి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇంజనీరింగ్ చీఫ్లు హాజరు కాబోతున్నారు. అలాగే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్లు, ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు.